తెలంగాణ రాజకీయ చిత్రపటంలో కొన్నిసార్లు ఒకే ఒక్క నియోజకవర్గమిచ్చే తీర్పు మొత్తం రాష్ట్ర రాజకీయ సమీకరణాలనే మార్చేస్తుంది. 2023లో అలాంటి ఒక బలమైన తీర్పునిచ్చింది హుజూర్నగర్. మనమిప్పుడు కేవలం వార్తా శీర్షికలకే పరిమితం కాకుండా ఆ తీర్పు వెనుక ఉన్న సంఖ్యలని, ప్రజల ఆకాంక్షలని లోతుగా విశ్లేషించబోతున్నాం. ముందుగా హుజూర్నగర్ ఎక్కడుందో చూద్దాం. సూర్యాపేట జిల్లాలో 100% గ్రామీణ ప్రాంతమిది. ఇక్కడి ప్రజల జీవన విధానం, వాళ్ల రాజకీయ స్పందన చాలా విలక్షణంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ల బతుకు, భవిష్యత్తు అన్నీ ఈ మట్టితోనే ముడిపడున్నాయి. అందుకే ఇక్కడ్నుంచి వచ్చే తీర్పు చాలా స్వచ్ఛంగా, బలంగా ఉంటుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే, మొదటగా ఆ నేల ఇచ్చిన తీర్పు ఏంటో చూద్దాం. తరువాత ఆ తీర్పు వెనుక ఉన్న సంఖ్యల కథని అర్థం చేసుకుందాం. ఆ తరువాత ఈ మార్పుకి దారితీసిన కారణాలు, ప్రజల అసలు సమస్యలు ఏంటో పరిశీలిద్దాం. చివరిగా భవిష్యత్తులో నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలి అనేదానికి ఒక ప్రణాళికను, వ్యూహాన్ని చర్చిద్దాం. మనమిప్పుడు మొదటి భాగంలోకి అడుగుపెడుతున్నాం. నేల ఇచ్చిన తీర్పు. హుజూర్నగర్లోని ఓటర్లు 2023 ఎన్నికల్లో చాలా స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఆ తీర్పు సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. హుజూర్నగర్ ప్రొఫైల్ను ఒక్కసారి చూడండి. సుమారు 2,30,000 ఓటర్లు. అందులో దాదాపు 31% ఎస్సీ, ఎస్టీ జనాభా. కానీ ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించే అంశం ఓటింగ్ శాతం 93.5%. ఆలోచించండి, అంటే దాదాపు ప్రతి ఒక్కరూ తమ గొంతుకను వినిపించడానికి, తమ అభిప్రాయాన్ని చెప్పడానికి పోలింగ్ బూత్కు కదిలివచ్చారు. ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది అక్కడి ప్రజల చైతన్యానికి, మార్పు పట్ల వారికున్న బలమైన ఆకాంక్షకు నిలుగుటద్దం. ఇప్పుడు ఆ తీర్పు వెనుకున్న సంఖ్యల లోతుల్లోకి వెళ్దాం. ఎందుకంటే అంకెలు అబద్ధం చెప్పవు. అవి జరిగిన మార్పు యొక్క తీవ్రతను, దాని దిశను మనకు స్పష్టంగా చూపిస్తాయి. హుజూర్నగర్ కథను ఈ సంఖ్యలే మనకు వివరిస్తాయి. ఈ చార్ట్ చూడండి. కథ మొత్తం ఇక్కడే ఉంది. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో కాంగ్రెస్ ఓట్ల వాటా సుమారు 48% నుంచి 54%కి పైగా పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ ఓట్ల వాటా 44% నుంచి 33%కి పడిపోయింది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది ఒక రాజకీయ శక్తి మార్పిడి, ఒక టెక్టోనిక్ షిఫ్ట్. గెలుపు ఎంత భారీగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. 44,888. 2018లో ఇదే నియోజకవర్గంలో గెలుపు మార్జిన్ కేవలం 7,500 లోపే. 5 ఏళ్లలో మార్జిన్ ఇంత భారీగా పెరిగిందంటే ఓటర్ల తీర్పు ఎంత నిశ్చయంగా, ఎంత ఏకపక్షంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అధికారపక్షం పట్ల ఉన్న తీవ్ర అసంతృప్తికి, తిరస్కరణకు బలమైన సంకేతం. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఇది దాదాపు 8-9% ఓట్ల స్వింగ్. అంటే ప్రతి 100 మందిలో సుమారు 8 లేదా 9 మంది ఓటర్లు తమ విధేయతను పూర్తిగా మార్చుకున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది. ప్రజలు తమ అసంతృప్తిని బ్యాలెట్ ద్వారా చాలా గట్టిగా వినిపించారు. సరే, ఇప్పటిదాకా ఏమి జరిగింది అనేది సంఖ్యల రూపంలో చూశాం. కానీ ఇక్కడ్నుంచే అసలైన విశ్లేషణ మొదలవుతుంది. అసలు ఇదెందుకు జరిగింది? ఈ భారీ మార్పు వెనుక ఉన్న మూల కారణాలేంటి? ఆ వ్యవస్థాగత వైఫల్యాలను ఇప్పుడు శవపరీక్ష చేద్దాం. ఒక పార్టీ వైఫల్యాన్ని విశ్లేషించాలంటే లోపల ఉన్న బలహీనతలు, బయటనుంచి వచ్చిన ముప్పులు రెండింటినీ చూడాలి. ఇక్కడ అదే జరిగింది. అంతర్గతంగా పార్టీకి ఓట్లను ఆకర్షించే శక్తి తగ్గింది. ముఖ్యంగా బీసీలు, యువత దూరమయ్యారు. బయటనుంచి చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగింది, ప్రతిపక్షం ఏకతాటిపైకి వచ్చింది, కుల సమీకరణాలు కూడా మారాయి. ఇవన్నీ కలిసి ఈ ఫలితానికి దారితీశాయి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఏ పార్టీకైనా సంక్షేమ పథకాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటివి బలాలే. కాని వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే అసలైన సైన్యమెవరు? బూత్ స్థాయి కార్యకర్తలు. ఆ నెట్వర్క్ సరిగ్గా వ్యవస్థీకృతంగా లేనప్పుడు, అంటే బలహీనపడినప్పుడు, పైన ఎన్ని గొప్ప పనులు చేసినా అవి ప్రజలకు పూర్తిగా చేరవు. ఇక్కడ అదే కీలకమైన లోపంగా మారింది. కాబట్టి ఈ ఓటమికి మూలకారణం ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలో, ఓట్ల చీలికలో లేదు. అసలు కారణం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పెరిగిపోవటం, వాటికి సరైన పరిష్కారం దొరకకపోవటం. మన రాజ్యాంగం కూడా ఇదే చెప్తుంది. ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది.
వారి సమస్యలను చెప్పే హక్కు, వాటికి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే హక్కుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆ గౌరవాన్ని, ఆ జవాబుదారీతనాన్ని నిలబెట్టే ఒక శక్తివంతమైన ఆయుధం. సరే, మరి ఆ నిర్దిష్ట స్థానిక సమస్యలేంటి? ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు ఏ ఏ అంశాలపై ఎక్కువగా అసంతృప్తితో ఉన్నారు? ఇప్పుడు డేటా వెనుకున్న ఆ మానవ కోణాన్ని, ఆ ప్రజల గొంతుకను విందాం. ఉదాహరణకి మేళ్లచెరువు మండలాన్ని తీసుకుంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. వారి ఆకాంక్షలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వారికి కావాల్సింది కేవలం సంక్షేమ పథకాలు కాదు, వారి పిల్లల భవిష్యత్తు. దానికోసం మంచి రెసిడెన్షియల్ పాఠశాలలు, యువతకు గౌరవప్రదమైన ఉద్యోగాలు. ఆ హామీలు నెరవేరలేదనే బలమైన భావన వారిలో అసంతృప్తిని పెంచింది. ఇక నేరేడుచెర్ల వైపు వస్తే ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. రైతుకు ఏం కావాలి? తన పంటకు సమయానికి నీళ్లు, తన కుటుంబానికి తాగడానికి గుక్కడు మంచినీళ్లు. ఇవి ప్రాథమిక అవసరాలు. కాలువలకు మరమ్మత్తులు లేకపోవడం, తాగునీటి కొరత వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. జీవనాధారానికి సంబంధించిన ఇలాంటి సమస్యలు పరిష్కారం కానప్పుడు వారి ఆవేదన ఓటు రూపంలో బయటపడటంలో ఆశ్చర్యం లేదు. ఓకే, సమస్యలు అర్థమయ్యాయి, కారణాలు తెలిశాయి. ఇప్పుడు పరిష్కార మార్గమేంటి? ఒక రాజకీయ పార్టీ ఇంత పెద్ద ఓటమి తర్వాత ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దానికోసం ఒక స్పష్టమైన, ఆచరణయోగ్యమైన బ్లూప్రింట్ అవసరం. ఆ ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. పునరాగమనానికి ఇదొక 3 దశల ప్రణాళిక. 1. ప్రజల కళ్లకు వెంటనే కనిపించే, వారి జీవితాలపై ప్రభావం చూపే పనులను వేగవంతం చేయాలి. 2. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్, అంటే ఎక్కడ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించే బృందాలు. 3. అత్యంత ముఖ్యమైనది, బూత్ కమిటీలను తిరిగి బలోపేతం చేయడం. ప్రజలకు, నాయకత్వానికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే వారధిని మళ్లీ నిర్మించడం. అంతేకాదు, ప్రతి వర్గాన్ని ప్రత్యేకంగా సంప్రదించాలి. ఏ వర్గాలైతే దూరమయ్యాయో వారిని తిరిగి దగ్గర చేసుకోవాలి. యువత కోసం ఉద్యోగ అవకాశాలు, కెరియర్ గైడెన్స్, మహిళల కోసం స్వయం సహాయక బృందాల ద్వారా ఆర్థిక సాధికారత, రైతుల కోసం వారి సమస్యలు వినటానికి, భరోసా ఇవ్వటానికి రైతు చైతన్య లాంటి కార్యక్రమాలు. ఇలా ఒక్కో వర్గం అవసరాలను అర్థం చేసుకుని వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. ఇప్పుడు మనం వ్యూహంలో అత్యంత కీలకమైన చివరి దశకు వచ్చాం. పనులు చేయడం, ప్రజలకు చేరువవడం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తులో పార్టీ తన కథనాన్ని, తన గుర్తింపును ఎలా నిర్మించుకోవాలి అనేది మరో ఎత్తు. ఇది పార్టీ భవిష్యత్తును నిర్దేశించే ఒక వ్యూహాత్మక కూడలి. భవిష్యత్ వ్యూహానికి 4 ముఖాలుండాలి. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతమనొచ్చు. అందులో మొదటి ముఖం శివుడు, అంటే అవసరమైనప్పుడు దూకుడుగా ఉండటం, ప్రతిపక్షం యొక్క బలహీనతలను ఎత్తిచూపడం. రెండవది విష్ణువు, అంటే స్థిరత్వాన్ని, కొనసాగింపును ప్రదర్శించడం, ప్రజలకు, ముఖ్యంగా పెద్దవారికి ఒక భరోసానివ్వడం. మూడవ ముఖం బ్రహ్మ, అంటే సృజనాత్మకత, ఆవిష్కరణ, కొత్త టెక్నాలజీ, వర్చువల్ ర్యాలీలు వంటి ఆధునిక పద్ధతులతో యువతకు చేరువవడం. ఇక నాలుగోది, అత్యంత ముఖ్యమైనది దుర్గ, అంటే రక్షణ. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న కోర్ ఓటర్లను, కార్యకర్తలను కాపాడుకోవడం, వారి ప్రయోజనాలకు రక్షణగా నిలబడతాం. ఈ 4ంటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ మొత్తం విశ్లేషణ ఒక కఠినమైన కాని ముఖ్యమైన ప్రశ్నను మనముందుంచుతుంది. అది నాయకత్వం గురించి. ప్రజల్లో నమ్మకం ఇంతగా సన్నగిల్లినప్పుడు దాన్ని తిరిగి నిర్మించడానికి కొత్త ముఖం, కొత్త నాయకత్వం అవసరమా? ఇది పార్టీలు తీవ్రంగా, నిజాయితీగా సమీక్షించుకోవాల్సిన విషయం. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో ఓటర్లతో కనెక్ట్ అయ్యేటప్పుడు వారి వ్యక్తిగత సమాచారం పట్ల కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. భారతదేశం యొక్క కొత్త డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రజల గోప్యతను గౌరవించడం, వారి సమ్మతిని తీసుకోవడం చాలా ముఖ్యం. నమ్మకాన్ని నిర్మించడంలో ఇది కూడా ఒక భాగమే. ఒక్కసారి హుజూర్నగర్ రాజకీయ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే 2018లో ఒక స్వల్ప విజయం, 2019 ఉప ఎన్నికతో వచ్చిన గొప్ప ఉత్సాహం, కానీ 2023లో ఒక నిర్ణయాత్మకమైన ఘోర పరాజయం. ఇప్పుడు 2028కి మార్గం. గడిచిన 5ఏళ్లలో నేర్చుకున్న పాఠాల మీద, భవిష్యత్తులో తీసుకోబోయే వ్యూహాత్మక నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.
ప్రజలు డేటా రూపంలో ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకత్వం ఓటమికి జవాబుదారీతనం వహించడాన్ని, అదే సమయంలో పార్టీ పునరాగమనానికి వ్యూహరచన చేయడాన్ని, ఈ రెండింటినీ ఎలా సమతుల్యం చేసుకోవాలి? ఇది ఆధునిక రాజకీయాల్లో అతిపెద్ద సవాలు. ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలని మరియు మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మీరు కోరుకుంటే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.